ఈ నియోజకవర్గ పార్టీ సమావేశం ముఖ్యంగా ఒక క్లస్టర్స్ సిస్టమ్ అనేది ఒకటి మన అధినేత చంద్రబాబు నాయుడు గారు రూపొందించి దాని కుప్పంలో దాన్ని మొట్టమొదటిగా అమలు వచ్చారు. ఒక 25,000 ఓట్లకి ఒక క్లస్టర్ ఇన్ఛార్జి ఉండి మొత్తం నియోజకవర్గంలో 10 మంది ఇన్ఛార్జెస్గా పెట్టారు. దానిపైన సమన్వయ కమిటీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు. కానీ నేను ఏదో మేమందరినీ పిలిస్తే మీకు కూడా కొంతవరకు తెలుస్తున్న ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. దీనికి అధ్యక్షులు వహించినటువంటి కార్యక్రమానికి దాచిపల్లి మండల పార్టీ అధ్యక్షులు సోదరులు బద్రి గారు, అదేవిధంగా ఫిరోజ్ గారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి, మన నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సోదరులు మానకొండ శివప్రసాద్ గారు, పార్టీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అదేవిధంగా గుండుపల్లి నాగేశ్వర గారు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు, అదేవిధంగా పులిపూరి కాంతార గారు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈరోజు చూస్తే మనకి మండల పార్టీ అధ్యక్షులుగా జంబుగుంట లక్ష్మణ గారు గుడియాల, అదేవిధంగా ఎక్స్టేట్ బిడిసి శ్యామ్ గారు, ఇక్కడ వస్తే ప్రియురాల పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా రోడ్ల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, మండల పార్టీ మాచవర అధ్యక్షులు వెంకటేశ్వర గారు, అమీర్ అలీ గారు, ఇంకా వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పత్రికా విలేకరులు, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సిస్టమ్ ఏంటంటే గౌరవ మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచి కూడా ఈ సిస్టాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఏంటంటే పని భారం ఒక్కల మీద వేసుకోకుండా పని భారాన్ని తగ్గించి దాన్ని 10 మందికి ఆ పని భారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనకి క్షేత్రస్థాయిలో, నేను ప్రతి మీటింగ్లో కూడా మీకు చెప్తున్నాను, క్షేత్రస్థాయిలో మనం అందుకే బూత్ కమిటీలు కూడా వేసుకుందాం అని నేను చెప్తా ఉన్నాను రిపీట్గా. ఈ క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఒక 25,000 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ 25,000 మంది ఆయన మానిటర్ చేసి ఆడి కింద నుంచి బూత్ కమిటీలు వేసుకొని అక్కడి నుంచి మళ్ళా 100 వరకు ఇన్ఛార్జీలు వేసుకొని క్షేత్రస్థాయిలో మీరు ఎక్కడికెక్కడ ఆ బూతులలో కూడా పరిశీలించి ఓటర్స్ వెరిఫికేషన్ చేయడం, క్యాష్ రిక్వెషన్ తీసుకురావడం, ఎక్కడెక్కడైతే ఫేక్ ఓట్స్ ఉన్నాయో వాళ్ళవి తీసివేయడం, అదేవిధంగా మన ఓట్లు ఎలిజిబుల్ ఓట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి చేరిపేయడం, ఈ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతని మనకు అనుకూలంగా మార్చుకోవడం, మనం గత 5 సంవత్సరాల్లో మనం చేసిన పనుల్ని ప్రజలు కూడా వివరించి వాళ్ళని కూడా మన వైపుగా తిప్పుకునేటట్టు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే మనం ఎన్ని పనులు చేసినా కొంత విశ్వవిద్యాలయం కూడా వాళ్ళు చేశారు. దాన్ని కూడా కొంత ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం 2014లో రాష్ట్రం విభజించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా ఆ రోజు మనం రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే అమరావతి ఒక రాజధాని రాష్ట్రాన్ని అమరావతిని పెట్టి ఆ రోజు బ్రహ్మాండంగా 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇస్తే అక్కడ రాజధాని కట్టారు. అదేవిధంగా సెక్రటరీ కట్టారు, అసెంబ్లీ కట్టారు, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ భవనాలు కట్టారు. ఈ విధంగా అన్ని భవనాలు ఒక హైదరాబాద్ కన్నా నిన్న రాజధాని ఇక్కడ కట్టాలని అనుకున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని కూడా ఆ రోజు ఆయన ఆమోదం తెలిపి ఒకటి చెప్పారు వాళ్ళు. అందుకే మేము తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాం, రేపు మేము అధికారంలోకి వచ్చినా కానీ ఇక్కడే అమరావతి ఉంచుతా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కల్లో 3 రాజధానులు చేశారు. ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా కూడా ఈరోజు రాష్ట్రాన్ని చేశారు. మనం బయట ప్రాంతాలకు వెళ్తే మీరు రాజధాని ఏదంటే మనం ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే 800 రోజులు పైగా 850 రోజులు పైగా రాష్ట్ర రాజధాని రైతులు ఈరోజు కూడా ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ రోజు మనం చూస్తే న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా
వాళ్ళ కార్యక్రమం పెడితే ఎన్నో అడ్డంకులు చేశారు. ప్రజల్లో కూడా మనకు రాజధాని కావాలనే ఒక సానుకూలమైన దృక్పథం వచ్చింది. మనం కూడా చూస్తే మన పల్నాడు పక్కనే మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆ రాజధాని మనకి కంటిన్యూ అయినట్లయితే మనకు కూడా భూముల విలువ పెరగడం, మనకు కూడా ఆర్థిక పరంగా మెరుగ్గా ఉండడం కూడా జరిగేది. ఈరోజు ఆ పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల లేదు. ఓ పక్క మనం కూడా చూస్తే కొత్త జిల్లాల దాంట్లో మనం గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఇవ్వమన్నా వాళ్ళు ఇవ్వలేదు. ఈ లోకల్ ఎమ్మెల్యే అయితే ఆయన నరసరావుపేట వాసి ఇక్కడి నుంచి గెలిచారు. కానీ ఆయనకి ఇక్కడ ఏం మమకారం లేదు. కనీసం మనం ఇన్ని ఆందోళన చేసినా మాట వరుసకు కూడా పల్నాడు జిల్లా కావాలని ఆయన మాట్లాడలేదంటే ఆయన ఏంటో మన ప్రాంతం మీద ఏ విధమైన ప్రేమ ఉందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం కూడా ఒకటే ఆలోచించాలి. ఈరోజు ఇవన్నీ అధిగమించాలంటే, మరలా మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పల్నాడు బాగుపడాలంటే మరలా తిరిగి అధికారంలోకి రావాలి. మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంటుందని సంగతి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను గ్రామానికి వెళ్తున్నాను. మనం చూస్తే 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు పల్లె పిలుస్తుంది ఒక కార్యక్రమం పెట్టి మన మండలం మాదినపాడు నుంచి కూడా మనం స్టార్ట్ చేశాం. చాలా బాగా జరిగింది. మొన్న కోనంకి వెళ్ళాం, పిల్లల మండలం. రాత్రి మలవూరు వెళ్ళాం. ఎక్కడ ఆర్భాటాలు లేకుండా అందరినీ ప్రజలను కలిసి మన నాయకుల్ని కార్యకర్తలను కూడా కలిసి వాళ్ళ ఇబ్బందులు కూడా మనం తెలుసుకుంటున్నాం. అందరూ చెప్పేది ఒకటే, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనులు తప్పితే ఈ 3 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా పనులు జరగలేదని చెప్తున్నారు. పెన్షన్లు కూడా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు. మన నాయకులు కూడా నాకు చెప్తున్నారు, నాకు చెప్పడం కాదు, మీరు ఆ సమాచారం అంతా కనుక సేకరించి నాకు ఇస్తే వాటన్నింటినీ కూడా ఓట్లు వేసి నేను ఆర్డర్స్ చేస్తాను. మీరు నియోజకవర్గం మొత్తం అన్ని గ్రామాల్లో మన పార్టీ వాళ్ళ రేషన్ కార్డులు కానీ, మన పార్టీ వాళ్ళ మిగతా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు పెన్షన్లు కానీ, ఇంకే కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఇస్తే అవన్నీ కూడా మన పార్టీ ఆపితే ఆ సమాచారం అంతా ఇవ్వండి, మనం కోర్టులో వేసి కోర్టు ఆర్డర్లు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది నాకు చెప్తున్నారు, చెప్పి వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు. నేను 2 నెలల క్రితం చెప్పాను మీరు సమాచారం ఇవ్వమని, మన వాళ్ళు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఇవ్వండి తప్పకుండా, ఎందుకంటే మనకు రైట్ ఉంది. వీళ్ళ బాబాయి రాష్ట్రం కాదు, సొంత రాష్ట్రం కాదు, వీళ్ళ తాత సొంత రాష్ట్రం కాదు, వీళ్ళ రాజారెడ్డి వీళ్ళ తాత సొంత రాష్ట్రం కాదు. ఇది అంబేద్కర్ గా రాసిన రాజ్యాంగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇది. రాజారెడ్డి రాసిన రాజ్యాంగం కాదు ఇది. అందుకని మీరు కూడా కొద్దిగా యాక్టివ్ కావాలి. నాకు చెప్తే ఒక పని అయిపోతుందని చెప్పారు, కానీ మీరు గ్రౌండ్ వర్క్ చేయట్లా చాలా మంది. నాకు చెప్తే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు. 2 సంవత్సరాలు లేదా సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం చాలా పెన్షన్లు తీసేశారు. మీరు యాక్టివ్గా ఉండి ఎప్పటికప్పుడు ఇస్తే మనం కోర్టులో వేస్తాం. మన ప్రభుత్వంలో చేసిన పనులు కూడా బిల్లులు కాకపోతే మనం కోర్టులో వేసి దాదాపుగా 10-15 కోట్ల రూపాయల బిల్లులు కూడా మనం ఇప్పించాము ఈ 2 నెలల్లో. ఆ విధంగా మీరు కూడా అన్ని కార్యక్రమాలు చేయాలి. మన మీద తప్పుడు కేసులు పెడితే మనం లీగల్ గా ఫైట్ చేయాలి, మనం కోర్టులకు వెళ్ళాలి. ఈ మధ్య మీరు చూసారు చాలా తప్పుడు కేసులు పెట్టారు, మనం కోర్టులో కూడా కార్యక్రమాలు చేయాలి. మన మీద తప్పుడు కేసులు పెడితే మనం లీగల్ గా ఫైట్ చేయాలి, మనం కోర్టులకు వెళ్ళాలి. ఈ మధ్య మీరు చూసారు చాలా తప్పుడు కేసులు పెట్టారు, మనం కోర్టులో కూడా వెళ్ళే పరిస్థితి లేకుండా మనం సక్సెస్ కూడా తీసేయించాం. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు మన వాళ్ళ మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు. అక్కడైతే ముస్లిం సీట్ల మీద లిక్కర్ కేసు పెట్టారు, 100 బాటిల్స్ లిక్కర్ కేసు పెట్టి ఆయన 2 రోజుల్లో ఎలక్షన్ ఉంటే బయటికి రాకుండా చేయాలి, ఆ వార్డు గెలవకుండా చేయాలని చూస్తే కనీసం ఆయన్ని లోనికి వెళ్లకుండా కూడా మనం లీగల్ గా ఫైట్ చేసి బయటికి తెచ్చాం. ఏమీ చేయలేకపోయారు ప్రభుత్వం. అలానే భాస్కరం తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టారు. ఇలా చాలా చేశారు. మన మోజంపాడులోనైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, కోర్టులోనైతే వాళ్ళని కనీసం ఆ కేసు కూడా తీసుకోలేదు, ఆ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా తీసేశారు.
ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు లీగల్గా ఫైట్ చేస్తా ఉన్నాం. మన కోటాలు కూడా తెచ్చాం దాచపల్లి గుజాల మున్సిపల్ ఎన్నికల్లో. ఆ రోజు పోలీసు వాళ్ళు ఏమీ చేయని పరిస్థితుల్లో ఆ రోజు మనకి సాధించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క మనం ప్రభుత్వమైన పోరాడుకొని ఒక పక్క న్యాయపరంగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు నాకు చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. నేనేదో ఇది ఊరిక రావట్లేదు, అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. ఎవరెవరి మీద కేసులు పెట్టారు, ఎవరెవరు జైలుకి పోయారు, ఎవరెవరి మీద ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, పెన్షన్ ఎవరు తీసేశారు, ఇళ్ళ బిల్లులు రాకుండా ఎవరు కాపారు, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. ఎవరైతే అధికారం లేనప్పుడు కష్టపడే పార్టీ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా నేను గ్రామాల వారీగా నోట్ చేసుకుంటున్నాను. మీకు అందరికీ నేను చెప్పేది ఒకటి, తప్పకుండా రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను ఈరోజు గ్రామాలకు వచ్చినప్పుడు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కేసులు ఎదుర్కొన్నారో, ఎవరైతే ఈ పథకాలు నాకు ఇబ్బంది పడ్డారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్దలు వస్తారు మన దగ్గరికి. నాకు పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు వెన్నని కలిసే కార్యకర్తలు నాకు చాలా తెలియజేస్తా ఉన్నాను. అందుకే మీ అందరూ కూడా సీరియస్ గా ఉండాలి. నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, మీకు అవమానాల్ని పట్టుదలగా మార్చుకొని మనం పనిచేయాలి. వాళ్ళకు ఉంది, మనకి లేదు కూడా ఏమీ లేదు. అందుకే నేను నిన్న కూడా మల్లవల్లో చెప్పాను, మన కోరికల్లో చెప్పాను, వైసీపీ నాయకులందరూ మనకి శత్రువులు కాదు, వైసీపీ కార్యకర్తలు మనకి విరోధులు కాదు. మనకు జోలి వచ్చిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళకు ఇబ్బంది తెలిసింది. అది మాత్రమే నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందుకే మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. వైసీపీలో చాలా మంది పశ్చిమాతలు ఉన్నారు, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు, మనం పెట్టాల్సిన పనే లేదు. మీరు చూసారు కింద మొన్న ఇళ్ళ మీద దాడి దాచపల్లిలో. అందుకనే వైసీపీలో చాలా మంది పశ్చిమాసర నాయకులు ఉన్నారు. ఈ వైసీపీ పార్టీ మీద వాళ్ళే చేయబెడతారు, వాళ్ళ ఎమ్మెల్యే మీద కూడా వాళ్ళే చేయబెట్టి వాళ్ళే మాడిపోతారు. మనం చాలా పనిమాలను కూడా తగ్గిస్తారు. మనం చేసిన ఎక్స్పోజ్ చేయాలి బాగా. ఎవరెవరు అవినీతి చేస్తా ఉన్నారు, మన మీద చాలా ఆరోపణలు చేశారు అధికారం ఉన్నప్పుడు. ఆ చట్టపత్రిక సాక్షిలో ఇష్టం రాశారు. 3 ఏళ్ళైంది, ఏం గడ్డి బిక్కాలి ప్రభుత్వం, జగన్మోహన్ ప్రభుత్వం అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు నిరూపించిన పేరుని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు అక్రమమయంగా చేశారు. బియ్యం అమ్ముకుంటున్నారు, గుట్కాలు అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, తెలంగాణ మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు, సారాయి అమ్ముతున్నారు, గంధాలు అమ్ముతున్నారు. మీరు చేయండి ఉందో ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళకి రికమెండేషన్, వాళ్ళకి కొట్టుకోవడం. పాప ఎమ్మెల్యే గారి దగ్గర పంచాయతీ ఆయన నల్ల బాధకుంటున్నారు, ఎట్లా మీరు కొట్టుకుంటే పాప ఆయన పంచాయతీ చేస్తా ఉన్నారు. ఆ పరిస్థితి వాళ్ళలో ఉన్నారు. ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు, నియోజకవర్గాన్ని అంధకారంలో నెట్టారు. అవినీతి 29 మంది మన కార్యకర్తలు చనిపోయారు. మన ఈ మండలంలో చూస్తే మన అంకులుగా 20 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. పార్టీకి అంకితభావంలో ఉన్న అంకుల్ని కూడా చంపారు. అదేవిధంగా అలీషాన్ చంపారు, నీలకంఠ బాబుని చంపారు, అక్కడ రాజానాయకుని చంపారు, తంగెల్లో ఇద్దరిని సుబ్బుల్ని వడ్డరాగేస్తారు ఎవరిని. అదేవిధంగా ఒక ముస్లిం కుర్రాన్ని కూడా చంపారు. అదేవిధంగా చూస్తే అమ్మాపురంలో అక్కడ విక్రమను చంపారు. ఆ విధంగా 9 మంది చనిపోయారు. 7 చిన్నపిల్లలు మైనింగ్ వీలు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చనిపోయారు. చాలా మంది సుబ్బుల్ని వడ్డరాగేస్తారు ఎవరిని. అదేవిధంగా ఒక ముస్లిం కుర్రాన్ని కూడా చంపారు. అదేవిధంగా చూస్తే అమ్మాపురంలో అక్కడ విక్రమను చంపారు. ఆ విధంగా 9 మంది చనిపోయారు. 7 చిన్నపిల్లలు మైనింగ్ వీలు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చనిపోయారు. చాలా మంది పెళ్లిళ్ళు కానీ తొలపాలెం కానీ మనం చూస్తే చాలా మంది 40 మంది కార్యకర్తలు కాళ్ళ చేతులు ఎదుర్కొట్టారు. మన తొలపాలలో చూస్తే నేను కూడా వెళ్ళొచ్చాను. 4 సజీవ దహనం చేశారు ఇళ్ళు దగ్గర పెట్టి. దాంట్లో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక మూవై ఉంది. మన పార్టీలో యాక్టివ్ ముస్లిం కుర్రాడు ఉన్నారు. ఒక 2-3 నిమిషాల్లో బయటకు వచ్చారు తప్పితే లేకపోతే సజీవ దహనం అయ్యేవారు.
దాని మీద కూడా కేసు లేకపోతే మనం లీగల్ గా ఫైట్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మన జానపదాలు చూస్తే ఫ్లెక్సీ ఏదో ఆడుకుంటా ఫ్లెక్సీ జరిగిందని చెప్పి 8-9 సంవత్సరాలు చిన్న పిల్లల్ని ముస్లిం పిల్లల్ని ముగ్గురిని తీసుకొచ్చి ఒక రోజంతా సెల్లో ఉంచారు, స్టేషన్లో ఉంచారు. ఇది వీళ్ళ సాధించిన ఘనత. ఆ దుర్గపాలెంలో 75 సంవత్సరాలు పెద్దవాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అధికారం ఉందని అహంకారంతో వెదవీగుతున్నారు. 151 సీట్లు వచ్చినాయి. మేము 20 సంవత్సరాలు ఉంటాం అధికారంలో ఉన్నారు. 3 సంవత్సరాలకే కప్పాలు ఎన్నికొచ్చాయి, సినిమా ఎన్నికొచ్చిందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు నేను చెప్పగలిగింది ఒకటి, ఇక ఈ నియోజకవర్గ స్థాయి మీటింగ్లు ఎప్పుడన్నా పెడతాం, ఇక మీటింగ్లు ఉండవు. మీకు అంతా క్షేత్ర స్థాయిలోనే మీకు వర్క్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ 3-4 నెలలు ఈ కార్యక్రమాలు పెట్టుకొని గ్రామాలకు వస్తాను. ఎప్పుడన్నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కార్యక్రమాలకి ఈ రోజు నుంచి కూడా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. మనకు పాలనలు కూడా వర్గాలు ఉన్నప్పుడు చెప్తే మీరంతా కూడా మిగతా సమయం అంతా కూడా గ్రామాల్లోనే ఉండి పార్టీ పరిస్థితి కోసం. నేను అనేది 24 గంటలు మిమ్మల్ని పార్టీ పనిచేయమని అడగలేదు. మీ వ్యవసాయం కానీ లేదా మీ వ్యాపారాలను ఆయనే చేసుకొని అవసరమైతే ఎక్కువ సమయం కేటాయించింది, లేకపోతే సాయంత్రం మీకున్న టైంలో 2-3 గంటలు పార్టీ పటిష్టత కోసం, పార్టీ పునర్నిర్మాణం కోసం మన ఎట్లా వ్యతిరేక వర్గాలు ఉన్నారో వేరే చేసుకుని క్షేత్ర స్థాయిలో పట్టుదల రావాలి, కలిసి రావాలి. ఎప్పటికప్పుడు వాళ్ళు చేసిన అవమానాలు మనకి గుర్తుపెట్టుకోవాలి. మనం తిరణాలు చేస్తే ఫ్లెక్సీలు కట్టుకోవడానికి వీల్లేదు, లేదా డీజేలు పెట్టుకోవడానికి వీల్లేదు, ప్రభులు కట్టడానికి వీల్లేదు, పెళ్లిళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం చేయలేదు. ఫ్లెక్సీలు అయితే తీసేస్తారు, వాళ్ళ ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలి. ఈ విధంగా అధికారాన్ని అడ్డపెట్టుకుని కూడా అరాచకాలు చేశారు. అందుకే అధికారం వీళ్ళకి శాశ్వతం కాదు. రేపు ఇప్పుడు ఎన్నికలు జరిగినా మనం కూడా అందరం కూడా కసిగా పోరాడాలి. 2014 ఎన్నికల్లో ఆ రోజు మీరు చూస్తే 2013లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మనం పొద్దుల దగ్గర నుంచి కూడా మనం తీసుకొచ్చాం. ఆ రోజు స్టేట్ మొత్తం కూడా మనం చూస్తే బ్రహ్మాండమైన మరి మైలేజ్ వచ్చింది. ఆ రోజు దానివల్లే ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఎంట్రీ పలనాల్లో రాగబట్టి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్పారు. ఆ మైలేజ్ మళ్ళా పల్నాడులో రావాలి. ఆ శంకరావు మన పల్నాడు నుంచే, ఈ పోడుగొండ పల్నాడు నుంచి తెలుగుదేశం పార్టీ శంకరావు పూజించాలని కూడా తెలియజేసుకుంటూ, ఆ విధంగా మనందరం కూడా కార్యకర్తలకు అండగా ఉండి, ప్రజలకు అండగా ఉండి, ఈ నరకాసుర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేంత వరకు కూడా మనం ఏకతాటిపై పోరాడదాం. మన మధ్య విభేదాలు వద్దు. మీరు గ్రామాల్లో చిన్న విభేదాలు ఉంటే పరిష్కారం చేసుకోండి. లేకపోతే నేను కూడా పిలిచి మీతో మాట్లాడుతున్నాను. కొన్ని గ్రామాలు కూడా నేను మాట్లాడి వాటిని కూడా సరిచేశాను. ఆ విధంగా మీరందరూ కూడా ఐకమత్యంగా, మనలో మనకేమి పొలం తగాదాలు లేవు, గడ్లు తగాదాలు లేవు, ఆర్థిక తగాదాలు లేవు. ఉన్నయల్లా చిన్న అహమే మనం దెబ్బతీస్తా ఉంది. ఆయన ఏదో పలకరేయాలి, ఆయన పలకరించడం ఉందని ఇబ్బంది లేదు. ఎవరెవరో పలకరించినా మన రాజకీయాల్లో ఎంత తగ్గుంటే అంత పెరుగుతా ఉన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన పలకరించడం ఉందని ఇబ్బంది లేదు. ఎవరెవరో పలకరించినా మన రాజకీయాల్లో ఎంత తగ్గుంటే అంత పెరుగుతా ఉన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఒక మీటింగ్, ఒక బాధ్యతాయుతమైన మీటింగ్ ఈరోజు క్షేత్ర స్థాయికి పార్టీని చేసుకెళ్ళి వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు జరిగిన శివప్రసాద్ చెప్పాడు 24 ఎన్నికలు ఉంటాయని. నాకున్న సమాచారం 24 కాదు, 23 ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందుకే మనం ఇప్పటి నుంచే ఈ కార్యక్రమాలను కూడా పెట్టుకొని పార్టీ మనకి అప్పచెప్పిన బాధ్యతలను కూడా చేసుకొని అందరం కూడా ఒక కుటుంబం. ఇది ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఈ పార్టీలో ఆ రోజు ఆయన ఒకటే చెప్పారు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అంటే 3 దేశాల యువకులు ఎంతమంది పార్టీలో చేరి రాష్ట్రం అధికారంలో తీసుకొచ్చారు. ఈ సినిమా వాళ్ళు పార్టీ పెడితే ఉంటుందా అన్నారు. అదే నోళ్లు మూయించి పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలు
భారతదేశ రాజకీయాల్లో ఈరోజు ఒక చురుకైన పాత్ర పోషించగలిగే తెలుగుదేశం పార్టీ ఈరోజు మనందరికీ రాజకీయ భవిష్యత్తు ఉందండి. అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే అని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఆ విధంగా చిన్న చిన్న విభేదాలున్నా మర్చిపోయి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, నేను ముందాక వర్షం కూడా ఉంది, అందుకే మన మీటింగ్ కూడా లేట్ అయింది. అందరూ కూడా మనం మాట్లాడే అవకాశం కూడా డెవలప్ అయ్యాం. వర్షం ఉన్నా చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చేసిన మీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జవహర్ ఇండియా, జవహర్ ఇండియా, జై జై చంద్రబాబు నాయుడు గారు.